హలో హాయ్ వెల్కమ్ టు తెలుగు వంటలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ట్రెడిషనల్ వేలో టేస్టీగా పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక 1.5 లీటర్ వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం మరగనివ్వాలి. మరిగేలోపు నేను టమాటో కెచప్ కాకుండా ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ప్యూరీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 టమోటా, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఉప్పు వేసి కొంచెం మరగనిచ్చిన తర్వాత ఇందులోకి ఈ నీళ్ళు కూడా మరిగిపోయిన తర్వాత అందులోకి కొంచెం ఒక 2 కప్స్ ఆఫ్ పాస్తా వేసుకున్నాను. పాస్తా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిస్తే కొంచెం బాగా మెత్తగా ఉడుకుతాయి. అంటే మనం ఆ తర్వాత అవి కొంచెం పక్కకు తీసి పెట్టుకునేది. ఈ లోపు నాకు టమోటా అవి కూడా ఉడికిపోయిన వాటిని నేను పక్కకు తీసి ఒక జల్లెడలో వేసుకుంటున్నాను. పాస్తా తీసి జల్లెడలో వేసుకొని కొంచెం చల్ల వాటర్ ఉంటాయి కదా, చల్ల వాటర్ పోసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కలిపేసుకున్నారంటే పొడి పొడిగా ఉంటాయి, అతుక్కోకుండా మనకి తినేటప్పుడు కూడా పొడి పొడిగా ఉంటాయి, మరీ మెత్తగా అయిపోకుండా. టమాటోస్ కూడా ఇలాగా ప్యూరీ మిక్సీకి వేసి పేస్ట్ చేసేసుకున్నాను మొత్తం. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి బటర్, కొంచెం ఆయిల్, వెల్లుల్లి కొంచెం సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు మనం ముందుగా టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాము కదా, ఆ ప్యూరీ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనకి టమాటాస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కావాలంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని అవి కొంచెం దగ్గర పడేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం ఆ వాటర్ని ఇందులోనే వేసి కుక్ చేసేసాను. కుక్ చేస్తే ఇలా దగ్గరకు వచ్చేలా కుక్ చేసుకొని ఇందులో కొంచెం పసుపు, తర్వాత కొంచెం సోయా సాస్, ఒక 1 స్పూన్ ఆఫ్ డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా, సోయా సాస్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా పాస్తా పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ పాస్తాని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఏంటంటే పాస్తా రెడీ అయిపోతుంది. ఈ టైంలో కొంచెం బాగా మిక్స్ చేసినప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇంకా కారం ఏమి వేయనవసరం లేదు, మనం ఎండుమిర్చి కారం సరిపోతుంది. ఇన్కేస్ కావాలి అంటే కొంచెం కారం ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది. ఇంతే అండి, ఎక్కువ మసాలాలు లేకుండా బాగా టేస్టీగా వచ్చేలాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.